అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ప్రతి నిరుపేద కుటుంబానికి లబ్ధి చేకూరేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంటలో ప్రజాపాలన గ్రామ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని 50% మంది తినడం లేదని, వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని విమర్శించారు. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయ్యాక కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తామని చెప్పారు. కలెక్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే అడిషనల్ కలెక్టర్ లోకల్ తెలియజేసి వారి అభిప్రాయాలను. నేను రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా కూడా మీకు నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు వచ్చిన తర్వాత మేము ఇప్పటిలాగా దొడ్డు బియ్యము మరి కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోము. మేము మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాం చెప్పి మనం చేస్తున్నాం. అక్కలు చెల్లెళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం. మేము గతంలో లాగా ఏదో ఇష్టమంటే ఇచ్చినట్టు అది నిజంగా చాలా మందికి తినడానికి కూడా ఉపయోగం లేకుండే విధంగా కాదు. ఈ రేషన్ కార్డు ప్రక్రియ పూర్తయినాక మేము ప్రతి వ్యక్తికి, అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మేము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరంలోనే ఇప్పుడు మేము ఈ రాష్ట్రంలో ఈ ఉచిత బియ్యం పథకం కింద, రేషన్ కార్డు కింద మరో 40 లక్షల మందికి మేలు చేకూరే విధంగా మేము ముందుకు పోతున్నాం చెప్పి నేను మనం చేస్తున్నాం. అదే కాదమ్మా, మీలో చాలా మందికి తెలుసు ఇప్పుడు ఎట్లున్నది, రేషన్లో వచ్చే బియ్యము దొడ్డు రకాలు ఉన్నాయి, కోర్స్ గ్రెయిన్స్. సుమారు 50% ఆ బియ్యం తినడం లేదు. అది బ్లాక్ మార్కెట్లోకి పోవడము, కొంతమంది మిల్లర్ల